తమ్ముడే పేకాటనే. మా తమ్ముడు కూడా బియ్యం వేసిపోతాడు ఇంట్లో. తాపకు మా అమ్మనే తీసుకుంటది వీటిని. అందరు తీరే వస్తా దొడ్డుగుంది అట్లయితే నాకు మంచిగా కట్ చేయడానికి వస్తా అన్నమాట. ఇవి కూడా ఫాల్లో కుట్టాలి. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విన్నీ మెమరీస్ అండ్ వ్లాగ్స్. ఇది నేనున్నా అని చెప్పి చూడకండి. విన్నీ అత ఊరికెళ్ళింది. సో ఆ నుంచి ఉప్పులు పప్పులు అన్నీ పట్టుకొని వచ్చింది. ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తా అంటే టిప్స్ చెప్తుందంట అవన్నీ ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పి అన్నీ చదువుతుంది. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. నిన్న మా అమ్మోళ్ళ ఇంటికే ఊరికనే వచ్చిన. నిన్న అంటే 3-4 రోజులు అవుతుంది. సదరాలు ఇవన్నీ మీకు కూడా చూపిద్దామని అట్లనే అనుకుంటున్నా. ఏమేమి తెచ్చినా ఏందనేది మొత్తం చూపిస్తా. ఇంకా సంవత్సరానికి సరిపోయే సరుకులు పురుగులు పట్టకుండా ఏం చేస్తానేది కూడా మొత్తం చూపిస్తా అన్నమాట. అట్లనే చూస్తుండండి. ఇదిగోండి నేను తెచ్చిన సామాన్లు. అమ్మోళ్ళ ఇంటికాడికి ఏం తెచ్చినా అమ్మకు పైసలు ఇచ్చేది తెప్పిస్తా అన్ని. అలా మీరు కామెంట్లు అడుగుతారు, ఎట్లయినా ఒకరైనా అడుగుతారు పైసలు ఇవ్వచ్చు అమ్మ కానీ. తమ్ముడే పేకాటనే అట్లానే ఇచ్చేస్తా. వాళ్ళకు కూడా ఊరికే రావు కదా అనుకుంటా. ఎవరిని అనట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నా. తెచ్చిన అంటే కారం పొడి, పసుపు, చింతపండు ఇవన్నీ తెచ్చిన అనమాట. భగోన్లు కూడా మా అమ్మకైతే జర మంచిగా తెలుస్తుంది అని ఎట్లా అయిందనేది తెచ్చిన అనమాట. ఈ భగోనే ఇది ఎన్ని కిలోలు ఉడతాయో నాకు కూడా తెలియదు. అందరి తీర పోస్తా బియ్యం అయితే ఇక అందరి తీర పోస్తా. దొడ్డుగుంది పేరు చూడది. ఏదో మామూలుగా రాద్దాం అనుకుంటున్నా, కొంచెం రాద్దాం అనుకుంటే కారు చూడండి ఎట్లా అయ్యిందో. మళ్ళీ భగవాన్లు తారుమారు అయితే పరిశాన్ కదా ఏమన్నా దావతులల్లా అని పైలం ఉండాలి కదా, ఇది కూడా కాపాడుకోవాలని ఉంది. 2 భగవాన్లు ఇవి ఎట్లా పెడతా అనేది చూపిస్తా. ఇక కారం, పసుపు, ఘాటు చూడండి, కారము పసుపు ఎండకు పోసి తొడిమెలు తీసి మంచిగా పట్టించింది అనమాట. తెలుసు కదా పెద్దవాళ్ళకు అని. ఈ పిండి స్టోరీ ఉంది. గోధుమలు ఇవి గోధుమలు. మా ఆయన నేను ఊరుకోతప్పుడు పిండి కథమయ్యింది. పిండి కొనుక్కొచ్చిండంట. నేనేం చేసిన వస్తప్పుడు ఊరికేంచి ఇవి తోవలా వస్తుంటే ఇవి కొనుక్కొచ్చిన గోధుమలు. 14 రూపాయల కిలో ఇచ్చిరు. 10 కిలోలు తెచ్చిన అనమాట. ఇవన్నిటికి ఒకటేసారి పైసలు ఇచ్చేసిన. చింతపండు అయితే కొట్టంతే తెచ్చుకున్నా. ఎండలో పెట్టి 3-4 రోజులు వీటి పని చేసిన అనమాట. ఇప్పటిదాకా కూడా ఎండలో పెట్టినా కింది తెచ్చిన. ఇక కవర్లు ఎత్తి పెడతా. ఫ్రిడ్జ్లో పెడితే నల్లగా కాదు, అవసరం ఉన్నంత బయట పెట్టుకొని ఇంట్లోకి ఎంత పడుతుందో మోతాదు అది కవర్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెడతా అనమాట. అందుకే ఇక గట్టిగా ఉంటుంది. కొట్టినాక కూడా మళ్ళీ కొట్టి ఎండలో పెట్టాలి. మంచిగా ఇట్లా తెల్లది అనేది ఉండకుండా చూడాలంట. అది తెచ్చినంత చేసిన. పల్లీలు తెచ్చిన. సంసారం సరుకులు పల్లీలు కూడా తెచ్చిన కొన్ని. అంటే ఇవన్నీ నేను వస్తుంటే తోవలా ఖాళీ మా అమ్మ ఈ 3 తీసుకుందనమాట. ఊర్లలో ఎందుకు తెచ్చుకుంటా అంటే మంచిగా ఉంటాయి క్వాలిటీ కానీ ఏదైనా మీకు తెలుసు కదా, మంచిగా ఉంటాయి. పైసలు తక్కువ అవుతాయి, ఏవైనా ఖరాబు కావు, పేకి మంచిదని నమ్ముతా. బియ్యం కూడా నేను తెచ్చుకొని పురుగు పట్టకుండా ఏం చేయను అనేది వీడియో పైన ఇస్తా ఈ కార్డులో చూడండి లింకు. తమ్నేల్ కూడా పెట్టినా ఇక్కడ ఎట్లుందనేది. ఏడాది అయినా కూడా పురుగు పట్టవు, ఖరాబు కావు. ఏవైనా వస్తువులను తెచ్చుకోవడమే కాదు భద్రంగా చూసుకోవాలని అనుకుంటా నేను కూడా. ఇవి కూడా గోధుమలు చేయాలి, ఎండకు పోయాలి, అప్పుడు పట్టియాలి. ఇప్పుడు కారం పొడి ఉంది కదా, పసుపు ఈ క్యాన్లలో వచ్చి పెట్టుకుంటా. ప్లాస్టిక్ క్యాన్లలో వీటిని తోమిన ఎండలు ఆరబెట్టిన. చూడండి ఇట్లా పోసి పెట్టుకుంటే ఏం కాదు. మళ్ళీ తుడుస్తున్నాయి నా దుమ్ము పడ్డదేమో అని. తుడిచినాక ఎత్తి పెట్టాలి. ఏడాది వరకు పురుగు పట్టదు, ఏం కాదు. మళ్ళా కొత్త కారం అయితే బాగుంటుంది. తుణకల కూర వండినా అంటే చేపలు, చికెన్, మటన్ ఏం వండినా కూడా కొత్త కారం వేయాలి. ఎర్రగా బాగుంటుంది, తింటానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. పాత కారం వేస్తే ఏమవుతుంది అంటే కర్రెకి కొడుతుంది కూర, అట్లయితే బాగుండదు. ఇట్లా తుడిచి ఇట్లా ఎత్తి పెట్టాలి. నాకు తెలిసిందే చెప్తున్నా, ఇవన్నీ నేను చెప్పే టిప్స్ తెలియని వాళ్ళ కోసం. అది కూడా తెలియండి. మా అమ్మ వాళ్ళు ఏది తెమ్మనగానే అది వేస్తారు, అట్లా ఏం లేదు. మా తమ్ముడు కూడా బియ్యం వేస్తాడు. పసుపు ఇది 1.5 కిలో. అన్నీ ఒకటే రోజు తెచ్చిందనమాట. పొరుగురు పోయి తెచ్చి పట్టించుకొచ్చిందంట. ఇదిగోండి. మళ్ళీ కూడా చెప్తా, పట్టించినాక ఎండలో పోయకుండ్రి. ఎండలో పోస్తే ఏమవుతుంది అంటే నల్లగా అవుతుంది. పోసినాక ఇట్లా ఒత్తాలి.
లోపలికి గట్టిగా ఒత్తితే పురుగు పట్టదు, ఏం పట్టదు. పట్టించిన పసుపు అయితే రంగు బాగుంటుంది, పేకి మంచిది, కూర కూడా మంచిగా అవుతుంది అనమాట. అదే ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా, అవి ఎప్పుడు పట్టిస్తారో తెలియదు. ఈ నడుమ అయితే అన్ని కల్తీయే ఉన్నాయి, బియ్యం కూడా కల్తీ ఉన్నాయి, అట్లున్నాయి. అందుకే మీకు తెలిసిన దగ్గరనే కొనుక్కోండి. ఏవైనా బియ్యం కూడా దూరమైనా సరే, 2 పైసలు ఎక్కువైనా సరే ఊరు నుంచే తెచ్చుకోండి, లేదంటే పట్టణంలో కూడా దొరుకుతాయి కానీ నమ్మకస్తుల దగ్గర తెచ్చుకోండి. దీంట్లో ఏం వేస్తా అంటే బొగ్గు వేయాలి, పురుగు పట్టదు. ఇదిగోండి బొగ్గులు కూడా నేను ఊరికేం తెచ్చుకుంటాను, మీరు నమ్ముతారో లేదో. ప్రతిదీ ఇక పోతే ఏ తీసుకోవాలనే ఆలోచన, అంటే ఇవన్నీ దొరుకుతాయి కదా ఉచితంగానే, పైసలు పెట్టేది ఏమి ఉండదు కదా. అయినా తీసుకోమంటారు మా వాళ్ళు, ఏమేమి అవసరం ఉన్నాయి తీసుకోమ, అట్లా ఏం లేదంటారు. ఇట్లా వేసి పెడితే బాగుంటుంది. మళ్ళీ అక్కడ కవర్లలో పెట్టి సజ్జ మీద పెట్టి ఇవన్నీ ఇగో ఎంత రంగు వస్తుంది చూడండి. మూత కూడా గట్టిగా పెట్టాలి, గట్టిగా ఉండేట్టు చూసుకోండి, లేకపోతే పురుగు వస్తాయి అన్నమాట. ఈ బకెట్లు కూడా ఎక్కువ రేటియే. ఇదిగోండి బకెట్ నీట్గా తుడిచిన, ఏం లేకుండా. ఘాట్ అయితే బాగుంది. కారం పొడి ఏమో 4 కిలోలు. తొక్కులు పెట్టినా ఏం పెట్టినా ఇట్లా ఎర్రగా కారం ఉంటే బాగుంటుంది. తాపకు మా అమ్మనే తీసుకుంటుంది వీటిని. ఎందుకంటే వాళ్ళు అందరూ కదా కారము, పసుపు, బియ్యము ఇంటి నుండి ఉండాలని. ఎందుకంటే కారం పొడి పోసుకొని అనేది తినొచ్చు బియ్యం వండుకొని అన్నట్టు అంటారు అనమాట వెనకటోళ్ళు. ఇది కూడా ఒత్తాలి ఇట్లా గట్టిగా ఒత్తితే పురుగు రాదు. కొత్త కారంతో వేసుకున్న రుచి బాగా అవుతుంది. మామిడికాయతో కూడా బాగుంటుంది పెట్టుకుంటే. కానీ కారం కూడా పట్టించినాక ఎండలో పోయకుండ్రి. నేను ఒకసారి అట్టనే పోసిన, నల్లగా అవుతుంది అంట పట్టించినాక ఎండలో పోస్తే. పట్టియక ముందుకు ఎంత పోసినా సరే మిరప పండ్లను గిర్ని పట్టించినాక పొడిని అట్లనే బకెట్లకు డబ్బలకు ఎత్తొద్దు, చల్లగైనాకనే ఓసి పెట్టాలి డబ్బల. మళ్ళీ ఇది కూడా కూరలో ఉంటుంది కదా, అలాగా తీసి పెడుతున్నాను అనమాట డబ్బలల్లా. కారం పొడి ఎఫెక్ట్స్ ఇట్లుంటాయి, తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఇగో దీంట్లో కూడా బొగ్గేసి పెడుతున్నా. నీళ్ళ తడి అయితే తాకనియొద్దు అస్సలు, బూజు వస్తుంది. అట్లయితేనే ఏడాది వరకు ఏం కాకుండా ఉంటుంది అనమాట. ఏదైనా మంచిగా చూసుకుంటేనే మంచిగా ఉంటుంది. అయిపోయింది. ఉగాది కదా వచ్చేది, కొత్త చింతపండుతో ఏది చేసినా బాగానే ఉంటుంది. 2-3 రోజులు పట్టింది, నాకు కూడా అంత కొట్టడం రాదు, కానీ ఓపికతో చేసుకోవాలి. ఇక చేష్టలు ఓవర్ లేదు కదా నా పనులు, అందుకే ఒక్క ఆమెనే అన్ని ఉదరాయించుకుంటా. మీరు కూడా నాలా కుక్కర్ ఉంటే సుధరాయించుకోండి. ఇవి అయిపోయినాయి అవి అయిపోయినాయి అంటే ఎవరు తెచ్చేటోళ్ళు ఉండరు, మనమే తెచ్చుకోవాలి ఎట్లయినా. ఇది ప్లాస్టిక్ కవర్ కాదు, మీరు కూడా చూస్తుంది కదా. ఇట్లాంటి దాంట్లో అయితే బాగుంటుంది, పేకి మంచిది. అది కూడా పిండినా, ఇది పిండి మళ్ళా ఎండినాక మొత్తం తడి లేకుండా ఎండినాకనే వేస్తుంది. ఇది గింత పదన దాకొద్దిగా వీటికి అట్లా ఉంటది. గోధుమలు చూస్తుగా ఇవన్నీ వేస్తా తీరుకున్నప్పుడు. ఇప్పుడైతే ఈ పిండి అయిపోయేలోకి ఇది చేయాలి, గిన్నె పట్టియాలి. టైం చాలా ఉంది. ఇది వేసుడు అయిపోయింది, జోడిస్తున్నా చేస్తాను అనమాట. ఇదిగోండి ఇట్లా, ఇది మా తాతది దోతి. చీరలైనా కట్టుకోవచ్చు, ఏం కాదు. బెడ్షీట్లు ఏ ఉన్నా కూడా ఇట్లా 4 మూలలు వేసుకొని 4 మడతల్లాగా వేసుకొని ఇట్లా కడితే దుమ్ము పట్టదు. ఇవి ఎక్కువ వాడం కదా, ఎక్కువ వండం కదా, ఎక్కువ రావట్లే. కాటు చూడు ఇంకా వదులుతలేదు. ఇట్లా కట్టి పెడితే దుమ్ము పడదు, ఏం పడదు, మంచిగా ఉంటాయి. ఇదిగోండి ఇవి 2 బగోన్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇవి నేను తెచ్చుకున్నాం. ఇవి బయట పెట్టుకుంటా, అవేమో సజ్జ మీద పెట్టేస్తా. ఒడియానికి సరిపోతుంది కరెక్ట్. ఇది నాకు తెలిసి 3 కిలోన్నర ఉడుతుంది. ఇదేమో కిలోన్నర. బిర్యానీ చేసి వేస్తా. ఇది అప్పటిదప్పటి తీసుకొని వాడి కానీ కిందనే పెట్టుకుంటా అనమాట. ఎండలో పెట్టినాకనే పొట్టు తీస్తా, జరసేపట్లో పోతుంది అట్లా వేస్తా. ఇప్పుడు ఎండ కొట్టలేదు, ఆననే కొడుతుంది. ఎండ కొట్టినప్పుడు ఇది పొతం పడుతుంది. దీన్ని మంచిగా పొట్టు లేకుండా మంచిగా చేసుకోవచ్చు. పల్లీలు ఇట్లా ఎర్రగా ఉంటేనేమో పాతాయి, వస్తుంటే తోవల కుప్పలా కమ్మితే తెచ్చిన అనమాట. ఎర్రగా ఉన్నాయి. మీరు కూడా కారం పొడి పసుపు తెచ్చిరో లేదో కామెంట్లో చెప్పుండ్రి.
కొంతమంది బొగ్గేస్తారు, కొంతమంది జీడి కూడా వేస్తారు పురుగు పట్టకుండా ఒత్తి పైన. ఇంకేదైనా వేస్తే కూడా చెప్పుండ్రి. మీరు ఏదైనా ఖరాబ్ కాకుండా కూడా ఏదైనా టిప్స్ ఉంటే చెప్పుండ్రి. అట్లా ఏం లేదు, నేను తెలుసుకుంటా, ఇంకా కడమ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా నాతో పాటు, అందుకే చెప్పమంటున్నా. నాలాక ఒకరున్న వాళ్ళకి షేర్ చేయండి దీన్ని, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొన్ని ముచ్చట్లని నేను అనుకుంటున్నా. ఇప్పటిదాకా వేసిన కదా, ఇప్పుడు జాకెట్ కట్ చేస్తున్నా. ఇది అస్తరు విండేసిన, ఇస్త్రీ కూడా వేసిన, అట్లయితే నాకు మంచిగా కట్ చేయడానికి వస్తా అనమాట. నేనైతే టేప్ కొలతతోనే తీసుకుంటా అంతా. పాత జాకెట్ ఉంటుంది కదా దాన్ని కొలుసుకొని ఇవి కూడా ఫాల్లో కుట్టాలి. ఈ ఫాల్స్ కూడా ఎంత వరకు వీలైతే అంతవరకు కుడతాయి ఇప్పుడు, అంతే. చూడాలి ఎంత అవుతుంది అనేది. ఇప్పటిదాకా అవన్నీ చదివినాయి కదా. చాలా మంది అడుగుతురు ఏమేం పనులు చేస్తావు అక్క నువ్వు అని. దోస్తులు నేను మళ్ళీ వచ్చిన అత్త దగ్గరికి. అత్త ఆడమో వర్క్ చేస్తుంది, అంటే బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది. సో నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వచ్చినుండే అనమాట. లోపల వదందా అత్త. జాకెట్ కత్తరిస్తున్నా. 3-4 అడిగిరు కామెంట్లలో జాకెట్ కట్ చేసి చూపిమని. వీడియో సపరేట్ చేయాలి దీనికోసం, అట్లయితే సమజ్ అవుతుంది ఎవరికైనా. అందుకే ఎప్పుడైనా చూపిస్తాను చెప్తున్నా, ఏమనుకోకండి. ఇప్పుడైతే కత్తిరించుడు అయిపోయింది, కుట్టాలి ఇక మిషన్ పైన. ఇగో మా అత్త టైలర్ కుడుతుంది. టైలర్ అంటే కూడా మా అత్త ఇంత రాత్రి అయినా కుడుతుంది మా అత్త. చీకటి అయినా కుడుతున్నాం, ఏం చేస్తాం. అంతే అంతే అంతా అనుకోవాలి, ఏం చేయనికి రాదు మనకి. టైం ఉండదు, ఏముండదు మధ్య తరగతి వాళ్ళకు. ఏ టైం అంటే ఏ టైం పని చేసుకోవాలి కదా. ఇగో చేతులు కుట్టిన, వెనకాల పాటు కుట్టిన, ఫ్రంట్ పాటు కుట్టాలి, ఇంకా ఇది జాయింట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్ పాటు కుట్టి ఊకుంటా. చీకటి అయ్యింది, 8 అవుతుంది. ఇగో ఫ్రంట్ పాటు కుట్టేసరికి ఆలస్యం అవుతుంది. ఇట్లా కుట్టి ఎప్పుడైనా కుట్టుకోవచ్చు, ఏం కాదు. ఇట్లా కట్ చేసి పెడితే మాత్రం ఎక్కడెక్కడనే పడిపోతాయి ఇవన్నీ, అందుకే కుట్టేస్తున్నాయి. ఇప్పుడు పొద్దుకి కుట్టిన కదా మొత్తం పీసెస్. ఇవాళ పొద్దుగాల నుంచి జాయింట్ చేసిన, కుట్టేసిన జాకెట్. నేను కుట్టే జాకెట్ ఇదే. ఇంకా ఉక్కులు పెట్టాలి, కాజాలు కుట్టాలి. ఏమి యూట్యూబ్ చూసుకుంటా జాకెట్లు కుట్టుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఇవన్నీ పనులు చేసుకుంటా ఓపికతోని. ఇదిగోండి రేపు అసలు ఇంటి పక్క ఆంటీ మనమరాలు అంట కదా, వస్తుంది మంచిగా వస్తుంది. చిన్నప్పటి నుంచి అత్త అని పిలుచుకుంటూ వస్తుంది. ఏం కూర వేసింది అమ్మమ్మ? తుణకల కూర. తుణకల కూర, తినకల కూర కొమ్మినావు మరి? తినలే ఇంకా తినాలి. అయ్యయ్యో తినొద్దా? తింటాం తింటా కాసేపు అయినాక. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఇట్లా వచ్చి అట్లా పోతుంది అటకాయించి. ఏం చేసినావు అత్త అంటది, వీడియో తీద్దామా అత్త అంటది. ఇంకా తినొద్దా మరి? తింటా కాసేపు అయినాక. వీడియో కోసం కదా, నిజంగా తినలేవా? అవునా? టైం 3 అవుతుంది ఇంకా తినలే, తినాలి. అవునా? నాష్ట చేసిన కొద్దిగా చేసినాం. పగటీలు అయితే మస్తు కొడుతుంది ఎండ, అందుకని ఏడికి వెళ్ళకుండి ఏం చేయకూరి, అంటే చెయ్యూరి మీ పని మీరు ఉంటే చేసుకోరు. కానీ ఇంటికి వచ్చినాక షర్బత్ అంటే నిమ్మకాయ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఏదో ఒక జ్యూస్ కంపల్సరీ తీసుకోండి. ఆమె చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు అయితే పైలంగుండ్రి అని చెప్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది అనమాట. మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, శనార్థులు. ఇక ఉంటాం మరి. పాయలం. బాయ్ బాయ్ దోస్తులందరికీ.